బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులే టార్గెట్ గా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఇక దిల్సుఖ్ నగర్ అర్జున్ అకాడమీలో నకిలీ సర్టిఫికెట్ తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇక నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24 యూనివర్సిటీలకు చెందిన 467 ఫేక్ సర్టిఫికెట్లు, 2 ల్యాప్టాప్లు, 40 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా దగ్గర 100 పేజీల విద్యార్థుల డేటా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దిల్సుఖ్ నగర్ అర్జున్ అకాడమీ నిర్వాహకుడు నాగార్జునే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. పరీక్షలు రాయకున్నా సర్టిఫికెట్లు వస్తాయని చెప్పి పలువురు యువకులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేసిన నాగార్జున, గోపిరెడ్డి జ్యోతి, నరేష్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులే టార్గెట్ గా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. దిల్సుఖ్ నగర్ అర్జున్ అకాడమీలో నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24 యూనివర్సిటీలకు చెందిన 467 ఫేక్ సర్టిఫికెట్లు, 2 ల్యాప్టాప్లు, 40 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా దగ్గర 100 పేజీల విద్యార్థుల డేటా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దిల్సుఖ్ నగర్ అర్జున్ అకాడమీ నిర్వాహకుడు నాగార్జునే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. పరీక్షలు రాయకున్నా సర్టిఫికెట్లు వస్తాయని చెప్పి పలువురు యువకులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేసిన నాగార్జున, గోపిరెడ్డి జ్యోతి, నరేష్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ లో నాగార్జున అనే వ్యక్తి ఆల్టో కార్లో వెళ్తుంటే చెకింగ్ చేస్తుంటే అతని దగ్గర 10 సెట్ల డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ దొరికినాయి. అన్ని డాక్యుమెంట్స్ ఉండేసరికి క్వశ్చన్ చేయడంతో అతను దగ్గర ఒక మాస్ ఫేక్ సర్టిఫికేట్స్ ర్యాకెట్ ఉందని తెలిసింది. ఇతను నాగార్జున అనే అతను 2018 అతను గుంటూరు వాస్తవ్యుడు. 2018లో అర్జున అకాడమీ అని ఒకటి చైతన్యపూర్లో పెట్టాడు. అతను 10th అండ్ 12th ఓపెన్లో చదివే వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటాడు. 2019లో జ్యోతిరెడ్డి అనే వ్యక్తి, ఆమె గుంటూరులో చెందిన ఆమెతో కలిసి ఒక ఫేక్ సర్టిఫికేట్స్ ర్యాకెట్, ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో ఫేక్ సర్టిఫికేట్స్ చేయాలని అనుకున్నాడు. దీనికోసం నరేష్ అనే వ్యక్తిని మీడియేటర్, తర్వాత మిగతా ఎవరైతే పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారో, ఎవరికైతే సర్టిఫికేట్స్ అవసరమో వాళ్ళని ఐడెంటిఫై చేసి నరేష్ అనే వ్యక్తితో కలిసి ప్లాన్ చేశారు. చేసిన వెహికల్ చెకింగ్ సర్ప్రైజ్